అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 24వ వచనం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ఏమంటున్నాడంటే, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో నేను నడవకూడదు, నిత్య మార్గమున నేను నడవాలని భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే కొన్ని మార్గాల్లో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనను చూసి బాధపడతారండి. ఏంటి నా కుమారుడు, ఏమిటి నా కుమార్తె ఇలాంటి మార్గము గుండా వెళుతున్నారని చెప్పి మనల్ని బట్టి ఆయన చింతిస్తూ ఉంటారు. కనుక దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో మనం ప్రయాణం చేయకూడదు. ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? నిత్య మార్గంలో ప్రయాణం చేయాలి. నేను మాట్లాడేటటువంటి మార్గాలు ఈ లోక సంబంధమైన మార్గాలు కాదండి. నరకానికి పోయేటటువంటి మార్గము దేవునికి చాలా ఆయాసకరమైనటువంటి మార్గం అది. ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు బాధపడతారు, దుఃఖపడతారు. మరి ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము అంటూ ఉన్నారు. అంటే యేసయ్య ఒక మార్గముగా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆయనను విశ్వసించి ఆ మార్గము గుండా మనం నడవాలని మనం తెలుసుకోవాలి. అందుకని యేసు ప్రభువారు నేనే మార్గము అంటూ ఉన్నారు. నిత్య మార్గం అది. ఆ నిత్య మార్గములో మనం ఏం చేయాలంటే ప్రయాణము చేయాలండి. ఎవరైతే ఆ నిత్య మార్గములో ప్రయాణం చేస్తారో వారు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 32వ వచనములో నీతి మార్గము అనేటువంటి మాట కనబడుతుంది. దేవుని మార్గము నీతి మార్గము. ఆ నీతి మార్గము గుండా ప్రయాణం చేయాలి. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 16వ వచనములో దేవుని మార్గము అని కనబడుతుంది. దేవుని మార్గమే యేసు ప్రభువారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాం మనం? దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో ఉన్నామా? దేవునికి ఇష్టమైన దేవుని మార్గమైన నీతి మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నామా ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా దేవుని మార్గములో అనగా నీతి మార్గములో నడవకపోతే, ప్రభువా నీతి మార్గములో నన్ను నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నీతి మార్గములో నడిచే అతి కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. నీతి మార్గమును గురించి మాతో మాట్లాడారు. మేము ఆయాసకరమైనటువంటి మార్గములో మేము ప్రయాణం చేస్తే మమ్మల్ని క్షమించండి ప్రభువా. నిత్య మార్గములో మమ్మల్ని నడిపించమని ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా మంచి ఆరోగ్యాలు దయచేసి నిబిడల పనులకు సహాయం చేసి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నిబిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.